ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 23వ తేదీ నుండి మార్చి 29వ తేదీ వరకు గల వారఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీరు వ్యతిరేక లింగానికి చాలా ఆకర్షితులవుతారు. అలాగే కేతువు 3వ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం మీ భావాలని ఇంటి సభ్యులతో లేదా స్నేహితునితో వ్యక్తపరచడం మానుకోండి. అలాగే ఈ వారం ప్రారంభం బాగుంటుంది. మీ కుటుంబంలో కొన్ని శుభ సంఘటనలు జరగవచ్చు. స్నేహం ప్రేమ సంబంధంగా మారవచ్చు. మీ పిల్లల చదువుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీ ప్రవర్తనలో సరళతని కాపాడుకోండి. మీరు కొత్త ఆశలు మరియు అంచనాలతో మీ కెరీర్ను ముందుకు సాగుతారు. మీరు కొత్త ఆదాయ వనరులను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇతరులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు రియల్ ఎస్టేట్ పై డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు ఇలాంటి భావజాలం ఉన్న స్నేహితులతో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఇంకా ఈ వారం ప్రారంభంలో మీకు కార్యాలయంలో కొన్ని చాలా కష్టమైన పనులు ఇవ్వబడతాయి. మీరు మీ పని శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. మీరు సాంప్రదాయవాద ఆలోచనలకి దూరంగా ఉండాలి. కొంత ఇన్ఫెక్షన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పిల్లల ప్రవర్తనకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. మీ వైవాహిక సంబంధాన్ని విస్మరించవద్దు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినవచ్చు, కావున చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా. ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే నారాయణీయం అనే ప్రాచీన వచనాన్ని రోజు జపించండి. అలాగే ఈ వారం రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 27, 29 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.